అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాల్కోటే గారు. నమస్కారం శ్రీని గారు. సార్, పొద్దున్నుంచి హంగామా నడుస్తూనే ఉంది. మాచర్లలో వెబ్ క్యామ్లో పోలింగ్ రోజు వెబ్ క్యామ్లో జరిగిన ఈవీఎం ధ్వంసం చేసినట్టుగా ఈయన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. సో అప్పటి నుంచి ఎలాగూ ఆయన స్టేట్లో లేరు, పారిపోయినట్టుగా తెలుస్తుంది. పొద్దు నుంచి ఇది ఈసీ వీళ్ళ మీద అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం, తర్వాత అరెస్ట్ చేశారని చెప్పడం లేదు, ఓన్లీ డ్రైవర్ని మాత్రం అరెస్ట్ చేశారు, ఫోన్లన్నీ కార్లో పెట్టేసి పారిపోయారు అనేసి, తర్వాత కమోడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు దాక్కున్నారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా నడుస్తున్నాయి. తర్వాత గన్మెన్ దొరికాడని చెప్పేసి ఇంతకీ ఏం జరిగింది? ఇంతకీ అరెస్ట్ చేశారా లేదా? ఇది అరెస్ట్ చేయదగ్గ నేరమా కాదా? ఇంకా ఈయనకు సపోర్ట్గా ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. ఏంటి ఒక్క ఈవీఎం పగులు కొడితేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారు చెప్పారు, గురజాల ఎమ్మెల్యే. తర్వాత అంబటి రాంబాబు గారు అది ఫేక్ కూడా అవ్వచ్చు, ఆయన తన స్టైల్లో ఇది ఫేక్ కూడా కావచ్చు అన్నారు. ఏంటి ఫేక్ అనేది? ఏంటి ఈసీ మీరు వెబ్కాస్ట్ చేసిన వీడియోని మీరు ఫేక్ చేస్తారా? ఓకే. తర్వాత ఇంకా కొంతమంది అంటారు అసలు ఈ పగలగొట్టడానికి కారణం అక్కడ ఆ గ్రామంలో ఇది జరిగింది ఏంటి, పోలింగ్ అంతా రిగ్గింగ్ జరిగింది అంటారు. అయితే రిగ్గింగ్ జరిగిన వీడియోనే వదలాలి కదా, రిగ్గింగ్ జరిగిన వీడియో కూడా వదలాలి కదా. అప్పుడు అది వదలలేదు, ఓన్లీ రిగ్గింగ్ జరిగిందంటే అందరికి పగలు కొట్టాడంట. అలాంటప్పుడు ఈసీ ఎందుకుంది? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రీపోలింగ్ తీసుకోవచ్చు కదా, పగలు కొట్టేస్తారా ఏంటి? ఈ సమర్థనలో ఏంటి, ఎలా చూడాలంటారు? పైగా పోలీసులు దగ్గరుండి వీళ్ళే ఫ్లైట్ ఎక్కిచ్చారా, లేకపోతే ఏంటి వీళ్ళకి తెలియకుండా, అంటే వీళ్ళకి తెలియకుండా ఉన్నంత ధైర్యం ఉందంటారా? ఏం జరుగుతుందో ఒకసారి మీ విశ్లేషణ అంతా చెప్పండి సార్ దీని మీద. శ్రీని గారు ధన్యవాదాలు. కాసు రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడని కాదు వైసీపీ నాయకుల యొక్క బాధ. పిన్నెల్లి రామకృష్ణ దొరికిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎంని నేలకేసి కొట్టాడు అని కాదు వాళ్ళ బాధ, దొరికిపోయాడేంటి అని బాధ. ఎందుకంటే వీళ్ళ దొంగతనాలు ఎలా ఉంటాయంటే దొరకకూడదు కదా, తెలివిగా దొంగతనాలు చేయాలి, తెలివిగా రిగ్గింగ్ చేయాలి, తెలివిగా దాడులు చేయాలి, తెలివిగా హత్యలు చేయాలి, తెలివిగా దోపిడీ చేయాలి. ఇది కదా వైసీపీ యొక్క కాన్సెప్ట్. దొంగ దొరికిపోతేట ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికిపోయిండు, తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు గారు దొరికిపోవాలి, లేదా ఆ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి దొరికిపోవాలి. ఇక ఎంతమంది దొరికిపోవాలో. ఇప్పుడు ఇది ఒక ప్రజాస్వామ్యం. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈవీఎంలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా అత్తారింటికి వెళ్ళినట్టుగా, అత్త కొంపలోకి వెళ్ళినట్టు, అత్త కొంపలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ ఈవీఎంని తీసి నేలకేసి కొట్టి అక్కడ ప్రశ్నించిన వ్యక్తిని, నంబూరి శేషగిరిరావుని తల బద్దల కొట్టి బయటకు అరాచకం చేసి, ఇంత దుర్మార్గం చేస్తే వీళ్ళ కళ్ళకు గంతలు కట్టుకున్నారో మరి మూతికి మరి ఏమన్నా ముంతలు పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ ఎట్ట మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు, ఈ కాసు మహేశ్వర్ రెడ్డి. నిన్న చూసా, ఆ అధికార ఛానల్ ఉంది కదా, డబ్బా కొడుతున్నారు వాళ్ళు. కాసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినందుకు వాళ్ళు బాధపట్టల్లా, వీడితో పాటు 9 వీడియోలు ఉన్నాయని చెప్పారు. మరి అవి తెలుగుదేశం వాళ్ళు బద్దలు కొట్టారు, మాయే బయట పెట్టారంటే ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు అనేది వాళ్ళ ఒకచి ఏడుపు. ఎంత దుర్మార్గం అంటే సీని గారు, ఇది ఒక ఎన్నికల ప్రక్రియ. భారత ఎన్నికల కమిషన్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారులను కేటాయించి పోలీస్ పారామిలిటరీ బలగాలను పెట్టి ఎన్నికల షెడ్యూల్ని జీరో వైలెన్స్గా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని నెలల తరబడి ఎక్సర్సైజ్ చేసి ఒక నిబంధనలు ఇచ్చి అధికారులకు బాధ్యతలు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తుంటే 4 సార్లు ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడిందంటే అంటే 4 సార్లు ఏం చేసిన పని ఇదేనా? ఈ రోజున ఎన్నికల కమిషన్ ముందున్న పెద్ద సవాలు పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. జైలుకు పంపి నా పేరు ఎన్నికల కమిషన్ విధులకు ఆటంకం కలుగు చేస్తే అది పిన్నెల్లి ఇంకొక పిల్లి అయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పగలగాలి. ఆ టాస్క్ చేయించాలి. దీన్ని కూడా టామ్ అండ్ జెర్రీ ఆటలాగా
నేను పట్టుకున్నట్టుగా నటిస్తా, నువ్వు పరిగెత్తినట్టుగా నటించు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్లా ఉండకూడదు. ఇది ఈ రోజున మీరు ఒక మాట గమనించండి. ఈ మొత్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రోజున ఎన్నికల క్రతువు కాబట్టి ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది కాబట్టి ఈ శకలాలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెచ్చరిల్లిపోయే ఈ యొక్క పాపాలు నాగుపాముల్లాగా, కట్టపాముల్లాగా, తాచుపాముల్లాగా బయటకు వస్తున్నాయి. కానీ నిజంగా ముఖ్యమంత్రి గారి బాధ్యత గనక ఇప్పటికీ ఉంటే ఆయన పాత్ర ఒక్క వానపాము కూడా బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఆయన అరెస్ట్ చేయటానికి విదేశాలకు పారిపోయిందని చెప్తున్నారు. విదేశాలకు ఎలా పారిపోతాడు? ఆయన దావూద్ ఇబ్రహీమా, పోనీ లాడెనా, పోనీ మీరు ఇందాక అన్నట్టుగా నీరవ్ మోడీనా, లేదా ఈ లక్షల కోట్లు, వందల కోట్ల రూపాయలు చేసుకొని విమానాలతో బుర్రు పెట్టలాగా పారిపోయిన వాళ్ళ ఏ పట్టుకోలేరా? ఇంత పోలీసు బలగము, ఇంత టెక్నాలజీ ఉంటే. కర్ణాటక ప్రజ్వల ఇప్పటికి కూడా నిన్న మొన్న కూడా వాళ్ళు హౌస్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసులు ప్రకటిస్తుంటే వాళ్ళు హైదరాబాద్ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవడో హౌస్ అరెస్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు. హౌస్ అరెస్ట్ చేసే దమ్మే లేదని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట విన్నాను సీని గారు. మాచర్ల, కారంపొడి, గురజాల ప్రాంతాల్లో ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు గ్రామాలను వదిలేసి ఊరి చివర పంట పొలాల్లో తలదాచుకుంటున్నారంట. ఈ నంబూరి శేషగిరిరావు కూడా ఎన్నికలు జరిగిన నాటి దగ్గర నుంచి పంట పొలాల్లోనే దాక్కున్నాడు. మీకు గమనించారో లేదో, ఆయన స్వయంగా పోలీసులకు ఫిర్యాదు పెట్టలా, ఫిర్యాదు చేయలా. మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫిర్యాదు చేస్తే చంపేస్తారని చెప్పి భయపడి నేను పెట్టలేదని చెప్తాడు. పంట చేలల్లో దాక్కున్నానని చెప్పాడు. వేరంగం సృష్టించారు. మరి ఏం చేస్తుంది ఎన్నికల కమిషను? ఇంకో మాట ఏంటంటే, 13వ తారీఖు ఎన్నికలు జరుగుతుంటే అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ పోలీస్ పహారా ఉంటుంది, డిఎస్పీ స్థాయి అధికారి ఉంటాడు. అప్పటికప్పటికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పటికప్పటికి ఈ విషయాన్ని ఎందుకు వెల్లడి చేయలేదు? దీని వెనక ఏ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు? వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఎంత మెక్కారు? మీ ఎన్ని ప్రశ్నలే కదా. నేననేది పిల్లెన్ని రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొడితేనే కాదు, ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బద్దలు కొట్టినా కూడా ఇదే చర్యలు తీసుకోమని మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కదా. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు నోళ్ళకు తాళాలు వేసుకోండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు స్కిల్ స్కామ్లో అవినీతి చేశారు, మీకు నోటీస్ ఇస్తున్నాము, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో అదే ధీరోదత్త లక్షణాలతో దాన్ని సవాల్ చేసి ఎదుర్కొన్నాడు. నంద్యాల నుంచి అమరావతి వరకు వచ్చాడు ఆయన. ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి కింది కోర్టు, మధ్య కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాడి ఛాలెంజ్ చేసి వేది మీద తను బయటకు వచ్చాడు. ఇప్పుడు పిన్నెల్లి ఏం చేయాలి? పారిపోతాడా పిల్లిలాగా? దమ్ము లేదా? నువ్వు నేరం చేయలా, నీకు ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు నువ్వు పోలీసులకి సరెండర్ కావు? ఎందుకు నువ్వు పట్టుబడవు? ఎన్ని రోజులు పారిపోతారు? అంటే పారిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? లండన్ వెళ్ళిన ముఖ్యమంత్రి చెప్పడం లేదా? ఆయన చెప్పాడు సభలో, మాచర్ల ప్రజలకు ఎన్నికలకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా శుద్ధపూస, నాకు మంచి స్నేహితుడు, నా హితుడు, అఖండ మెజార్టీతో గెలిపించండి, నేను ఏది చెప్తే చేస్తాడు, పైకి తీసుకెళ్తా, పోనీ అన్ని నేనే చేపిస్తా. బహుశా ఇవే చేశారు. మీకు మాట గుర్తుందో లేదో, ఇదే మాచర్ల ఏరియాలో జమలయ్య అనే ఒక బీసీ కార్యకర్త జై జగన్ అని అన్నందుకి పీక కోసారండి. చంద్రయ్య. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నారు సార్, చంద్రయ్య, మీరు ఇంకో మాట కూడా చెప్తారు. రేపొద్దున జూన్ 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇక తవ్వే కొద్దీ వస్తాయి సార్ ఇవన్నీ కూడా. పుట్టలు పుట్టలుగా, గుట్టలు గుట్టలుగా ఈ శాపాలు, పాపాలు, నేరాలు, హత్యలు చాలా వస్తాయి. దీనికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టుకోవాలి. 5 ఏళ్ల విధ్వంస పరిపాలన మీద ప్రత్యేకంగా ఒక రాష్ట్ర శాఖను పెట్టి దానికి ఒక మంత్రిని పెట్టాలి. ఏ బహుజన కులాలకు సంబంధించిన వ్యక్తిని పెట్టాలి, మా కులం నుంచే పెట్టాలి. అది కూడా
తోకలుండ కులాలు కాకుండా ఈ కులం నుంచే పెట్టి ఈ జరిగిన హత్యలకి, ఈ జరిగిన నేరాలకి ఆ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి బీసీ చంద్రయ్య వరకు వీటన్నిటి మీద కూడా నేర పరిశోధన చేయాలి. దీని మీద విచారణ కమిటీలు వెయ్యాలి. రిటైర్డ్ న్యాయమూర్తుల చేత, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తుల చేత వెయ్యాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెయ్యాలి. ఇవన్నీ కూడా రానున్న ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి పిన్నెల్లిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీరాలి. అరెస్ట్ చేయటం వాళ్ళ నైతిక బాధ్యత. చట్టం ముందు పెట్టాలి. ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళందరినీ కూడా చెయ్యాలి. అంతకంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైసీపీ నాయకులారా మూసుకోండి. మీరు కింద మూసుకోండి, పైన మూసుకోండి. వద్దక చండాలంగా ఉంటుంది మీరు మాట్లాడుతుంటే. మీరు ఇంకా రామకృష్ణారెడ్డిని మద్దతు పలకటం అంటే నేరగాలకు మద్దతు పలకటం లాగానే ఉంటుంది. కాంటించి ఉమ్మేస్తారు ప్రజలు. చట్ట ప్రకారంగా వెళ్ళమనండి. మీరు ఆయనకు ఆ మాటే చెప్పండి. చట్ట ప్రకారంగా చట్టం తన పని తను చేసుకోవద్ది. చట్టాన్ని గౌరవించేసేసి పోలీసులకు సరెండర్ అవుతారు, అరెస్ట్ అవుతారు, ఆ పని చేయమనండి. అంతకంటే ముఖ్యంగా జూన్ 4వ తారీఖున జరిగే ఎన్నికల కౌంటింగ్లో ఇదే మాచర్ల, ఇదే పల్నాడు లాంటి జిల్లాల్లో మళ్ళీ విధ్వంసం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కౌంటింగ్ కూడా వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయాలి. వీళ్ళని చక్రబంధం చేయాలి. ఇప్పుడైతే ఏ కేసులైతే పెట్టిందో సిట్ దర్యాప్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసుల్లో 1370 మంది నిందితులను పేర్కొంటే ఇప్పటి వరకు 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారంట. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో జరిగిన 18 సంఘటనల్లో 18 కేసులు పెడితే 474 మందిని నేరగాలుగా పరిగణిస్తే ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. వీళ్ళందరినీ మూసేయాలి. రేపు కౌంటింగ్ అప్పుడు ఈ 1370 మంది, ఈ నరసరావుపేటలో జరిగిన 474 మందిని కూడా మూసేయాలి. బైండ్ ఓవర్ చేయాలి. బైండ్ ఓవర్ చేస్తేనే రేపొద్దున హింస ప్రజ్వరవలదు. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకొని ఎన్నికల కమిషను శాంతి భద్రతను నెలకొల్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాష్టీకానికి ఇక్కడ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పూర్తిగా అసలు మర్చిపోయినట్టున్నారు. మేము ఒక ఐఏఎస్, మేము ఒక ఐపీఎస్ అని మర్చిపోయినట్టున్నారు. మనం గత 5 ఏళ్లుగా ఇదే మాట్లాడాం. పోలీసులు తమ విధుల్ని నిర్వర్తించడం లేదు. వీళ్ళు ఐపీసీ కాస్త వైసీపీ అయిందని చెప్పేసి ఎన్నో డిబేట్లలో, ఎన్నో ధర్నాలు, రౌండ్ టేబుల్ మీటింగులు ఎన్నో చేశాము. ఎన్నో పాపాలు చేశారు. ఇప్పుడు దీని మీద కన్నెయ్యాలి. ఎప్పుడైతే అధికారం పోతుంది అని చెప్పి సనంగంలోనే ఒక్కసారి పోలీసులు తమ బాధ్యత గుర్తెరిగి ఎప్పుడైతే జూలు దులిపారో పారిపోతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీ అయితే, మంత్రులు వాళ్ళైతే మాకు పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో 94% వచ్చినాయి, 74% వచ్చినాయి, 98% వచ్చినాయి. వైనాట్ 175, కుప్పం కూడా మేమే గెలుస్తాం, కుప్పాన్ని గెలిచి తీరుతాం అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు రిగ్గింగ్లు చేయటం ఏంటి అని తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ ఎలా చేస్తుంది? ఈ సందర్భంగా నిన్న సంఘటనలో కూడా తురకా కిషోర్ అంట, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దా వెంకన్న, బోండా ఉమామేశ్వర గారు వెళ్తే బరితెలతో దాడి చేసిన ఆయన కూడా ఈ సంఘటనలో ఉన్నాడు. ఆయన దాడి చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెనాలి మున్సిపల్ చైర్మన్ గాని ఏదో పదవి కట్టబెట్టినట్టున్నాడు, జెడ్పీటీసీ చైర్మన్ గా. అటువంటి వ్యక్తుల్ని అవసరం వస్తే ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. ఈ రాష్ట్రంలో ఉండకూడదు. లుకర్ సైడ్ ఆర్డర్స్ తో పాటు ఇప్పుడు షూట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా తప్పులేదు. హింస ప్రజ్వరిల్లకూడదు. ఈ గంజాయి మొక్కల్ని పీకితేనే తులసివనంలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాబో కాలంలో మరింత హింస ప్రజ్వరిల్లకుండా ప్రభుత్వం సుస్థిరంగా ఏర్పాటయ్యేంత వరకు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ 19 వరకు పారామిలిటరీ బలగాలను ఎక్కడే ఉంచుతానన్నది. 19 కాకపోయినా 29 వరకు అయినా సరే ప్రభుత్వం పగ్గాలు చేపేంత వరకు ఎన్నికల కమిషన్ శాంతి భద్రతలను పర్యవేక్షించాలి. కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖ రాజకీయాలకే, తులాభారాలకే, బేరసారాలకి తీసి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం కృషి చేయాలి. నేను ఒకే ఒక మాట, చివరి మాటగా చెప్తా సీని గారు, అన్నం లేకపోయినా బతకొచ్చు. 3 పూటలు తినేవాడు 2 పూటలు తింటాడు, 2 పూటలు తినేవాడు 1 పూట తింటాడు. కానీ శాంతి భద్రతలు లేకపోతే బతకలేము.
శ్వాస ఆడకపోతే బతకలేము. ప్రజల ఇళ్ల మీద పడిపోయి దాడులు చేసి, కర్రలు చేసి, బాంబులు తయారు చేసి మంచినీళ్ళు అందజేస్తున్నారండి మహిళలు. కర్రలు అందజేస్తున్నారండి. అంటే గ్రామాలను అలా వైరంగా మార్చి, ఇప్పుడు గతంలో అంటారు, గతంలో జరిగి ఉండొచ్చు. 70 దశకంలో 80 దశకంలో ఆనాటి యొక్క ప్రభుత్వాలు ఆ పరిపాలనలో కూడా రిగ్గింగ్లు జరిగి ఉండవచ్చు. ఆనాడు జరిగినది కాబట్టి ఈనాడు జరగాలనే, అందుకని శాంతి భద్రతలు కాపాడాలి. వైసీపీ నాయకులు కూడా శాంతి భద్రతలు కాపాడేందుకు ఎప్పటికైనా సరే బుద్ధిరికి సహకరించాలి. ఈవీఎంలో నిక్షిప్తంగా దాగుంది. ఏ ప్రభుత్వం వస్తుందో, ఏం వస్తుందో, ఓటరు ఎలాంటి తీర్పిస్తాడో ఒక 12 రోజులు ఓపిక పడితే అది కూడా తెలిసిపోతుంది. మీకు గెలుస్తారనే నమ్మకం ధీమా ఉంటే ధీమా పోండి. చొక్కాలు లుంగీలు ఇప్పి ఇళ్లల్లో ఎగరండి, ఇళ్లల్లో డాన్సులు వేసుకోండి. అంతే తప్ప వాడిని కొడదాం వీడిని కొడదాం అని చెప్పేసి ఈ కొట్లాటకి ఈ చరమాంకం అయిపోయింది. సాగినంత కాలం కొట్టారు, చంపారు. ఇప్పుడు నన్ను కూడా దాదాపు 16 సార్లు అవసరం చేశారు. 16 సార్లు అవసరం చేశారు. ఒక జర్నలిస్ట్ని కేవలం అమరావతికి మద్దతు పలికానని, మా కులాల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడుతున్నానని నాకు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారు. నాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వైసీపీ వాళ్ళే ఇచ్చారు. నానా యాగి చేశారు. ఇంకా ఎంతకాలం అంటున్నా. కాబట్టి ఓటరు కసిగా ఉన్నాడు. ప్రభుత్వ పరిపాలన మీ కొంపని మీరే కాల్చుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కొంపకే ఎవరు నిప్పి పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులుగా ఉండి ఆయన సలహాలు ఇచ్చి అన్ని అగ్గి పొలలతో ప్రభుత్వాన్ని దిగిపోయేలా నిప్పిపెట్టిండు. నిప్పిపెట్టి ఈ రోజున మీరు వగస్తున్నారు. వస్తామా, పోతామా, ఉంటామా, చస్తామా, ప్రభుత్వం దిగిపోతుందా, లండన్ పోయిన ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడా, పోనీ అక్కడే ఉంటాడా, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళు ఎర్ర పుస్తకాలు తీస్తే, బులుగు పుస్తకాలు తీస్తే వాటికి సమాధానాలేంటి, ఈ దోపిడంతా ఎక్కడ దాచుకోవాలి, ఎన్ని రాక్షసాలండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద డైరెక్ట్గా దాడి చేసిండు కదా జోగి రమేష్ గారు. ఎక్కడన్నా ప్రభుత్వ అధికారి స్పందించిండా? మంగళలో ఉన్న కార్యాలయాన్ని, అద్దాల కార్యాలయాన్ని భస్మీపట్నం చేశారు కదా, వాళ్ళ మీదే కేసులు పెట్టారు కదా. అరే మద్యం మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమయ్యాడో తెలియదు కదా, చచ్చిపోయాడో తెలియదు, బతికున్నాడో తెలియదు. ఎన్ని అదృశ్యమైన హత్యలు, ఎన్ని కిడ్నాపులు, ఎన్ని ఆచూకీ లేని మహిళల రోదంలో చాలా చాలా జరిగినాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏదైనా సరే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకపోతే భారతదేశం నవ్వుల పాలవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో పిన్నెల్లి యొక్క వెకిలి చేష్టలో, పిల్లి చేష్టలో ఈ పరాకాష్ఠకు చేరినాయి. మీడియా నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ మేరకు ఎన్నికల కమిషన్ కదిలింది, పోలీసు అధికారి చర్యలకు ఉపక్రమించారు అంటున్నారు. ఏదైనా వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళే నిరూపించుకోవాలి. కంచె చేని వేసినట్టుగా ఈ కంచె చేని వేసింది అని చెప్పినట్టుగా ఇలా చట్టాలని, వ్యవస్థలని బాధ్యత కలిగిన ఐఏఎస్ ఐపీఎస్లు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? ప్రజల చేతి కర్రలు వచ్చే విధంగా చేస్తే ఏమవుతుంది? విధ్వంసం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వ్యవస్థలే కాపాడాలి, వ్యవస్థలో పనిచేయాలి. తప్పు చేసిన వైసీపీ నాయకులు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చట్టాలని న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కొన్నాడో చంద్రబాబు నాయుడు గారిని చూసేసే సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికైనా సరే పారిపోవటం కాదు, సిగ్గు తెచ్చుకోండి. అందరు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు కానీ, కొల్లు రవీంద్ర కానీ, దేవినేని ఉమా కానీ, తూలిపాల నరేంద్ర కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ, రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ ఎదుర్కొన్నారు కదా. ఆఖరిగా వాట్సాప్లో మెసేజ్ పెట్టిన రంగనాయకమ్మ కూడా తాను నేరం చేయలేదని చెప్పి చట్టం ముందు నిలబడి ఎదుర్కొందిగా. ఎక్కడ మేమేం పారిపోవాలా? అమరావతి రైతులు కానీ, బాలకోట కానీ ఎక్కడ పారిపోయాం? మేము ఎక్కడే పారిపోలేదే. చట్టాలు ఎదుర్కొన్నాం న్యాయపరంగా. దమ్ముంటే ఎదుర్కోండి. తప్పనిసరిగా చట్టం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పంపాలి. ఆయనకు అండగా ఉన్న పోలీసు అధికారుల మీద కూడా రిమూవ్ చేయాలి. ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసి చేతికి బేడీలేసి జైల్లోకి పంపితేనే చట్టం వంకరగా కాకుండా, టెంకరగా కాకుండా సమాంతరంగా నిలువుగా పనిచేస్తున్నది మాలాంటి యొక్క పౌర సమాజ భావన. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ మాలాంటి యొక్క మాటల్ని, మాలాంటి యొక్క విజ్ఞప్తుల్ని పరిగణలో తీసుకోవాలనేది అమరావతి బహుజన్ జేఏసీగా కూడా మాలాంటి వాళ్ళ కోరిక. ధన్యవాదాలు బాలకోటి గారు.
ఇంత చేసినా కూడా ఇంకా లేదు, బుకాయిస్తున్నారు. మీరు చెప్పినట్టు అంబటి రాంబాబు కానీ, లేదంటే కాసు మహేష్ రెడ్డి కానీ, లేదంటే సాక్షి జనాలు కానీ. ఇక ప్రజలు ఆలోచించుకోవాలి, ఎలాగో తీర్పు ఇచ్చేశారు. ఇంకా ఇంకొక వారం రోజులు అనుకుంటా, వారం 10 రోజులు అనుకుంటా. ఇంకా ఇంకా కాస్త అన్ని మూసుకున్న సమయం దగ్గరకు వచ్చేసింది. ఇకనైనా సపోర్ట్ చేయకుండా తప్పు చేసిన వాడిని, ఆఖరి కుమారస్వామి గారు కూడా వాళ్ళ బంధువు అయిన ప్రజ్వల్ని రమ్మన్నారు, అరెస్ట్ అవ్వ అది వచ్చి లొంగిపోమని చెప్పారు. ఇంకో మాట సీని గారు, కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నాడు ఏడాదిగా? ఆయన కూడా జైల్లోనే ఉన్నారు. కవిత గారు ఎక్కడున్నారు? జైల్లోనే ఉన్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో లేకపోవడం, ఏమో విదేశాలు పోవడం ఏంటి? అంతే కదా సార్, వాళ్ళు కావాలంటే ఇదేంటి విచిత్రం? ఉమ్, అంటే ఏంటి, ఏమవుతుంది? చట్టం ఆయనకి సాయం చేస్తుందనే కదా దీని అర్థం. ఉమ్, కాబట్టి తప్పనిసరి ఇదంతా ప్రజలు చూస్తున్నారు, ఉమ్, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, హోంమంత్రిత్వ శాఖను ప్రశ్నిస్తారు, ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, రేపొద్దున రాబో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. తప్పనిసరిగా చట్టాలను కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే ఇంకా ప్రజలకు ఏముంటుంది దిక్కు, నీలాంటి నాలాంటి వాళ్ళకి? కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకొని తీరాలి. చూద్దాం సార్. అంటే ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పటికీ ఇంత పరువు పోయినా కూడా ఆ, చట్టం తన పని నిర్వర్తిస్తుందా, లేదంటే ఏదో జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఏదో ఒక ఈవీఎం పగలబెట్టి దానికి అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కొత్త చట్టం తీసుకొస్తారా? చూద్దాం మరి. ధన్యవాదాలు సార్.